ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తన తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో జరిగిన విషయం తెలిసిందే. అటు బ్యాటింగ్ బౌలింగ్ లోనూ అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఏకపక్ష విజయం సాధించింది. ఇక భారత్ తమ రెండో మ్యాచ్ పాకిస్తాన్ తో తలపడనుంది. అది కూడా రేపే. ఈ మ్యాచ్ జరుగుతుండడం వరల్డ్ క్రికెట్ ప్రేమికులు మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా ఏకపక్ష విజయం సాధిస్తుందని అంటున్నారు. ఎందుకంటే అటు టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్, ఇటు ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ ను బట్టి చూస్తే అన్ని విధాలుగా ఫామ్ లో కనబడుతుంది టీమిండియా. కానీ పాకిస్తాన్ మాత్రం అమెరికా చేతిలో ఘోరంగా పరాజయం పాలైంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఓడిపోవటాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లైతే తమ నోటికి పని చెబుతూ తీవ్ర పదాజాలంతో విరుచుకుపడుతున్నారు. షోయబ్ అఖ్తర్ ఒక్క మాటలో పాకిస్తాన్ పరువు తీసేశాడు. ఈ మెగా టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ కు తమ తొలి మ్యాచ్ లోనే ఊహించని షాక్ ఇచ్చింది అమెరికా. ఇప్పుడిప్పుడే ఓణమాలు నేర్చుకుంటున్న యుఎస్ఏ చేతిలో దారుణ ఓటమికి గురైంది. దీంతో పాకిస్తాన్ రేపు టీమిండియాపై గెలుస్తుందా అనేది ఆ దేశ అభిమానులు, మాజీలు సైతం భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ జట్టును విమర్శిస్తూ టీమిండియాను ప్రశంసిస్తున్నారు. ఇదే విషయంపై షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ తమ తొలి మ్యాచ్ లో ఓటమితో పాకిస్తాన్ జట్టు మరి ఇప్పుడిప్పుడే ఓణమాలు నేర్చుకుంటున్న చిన్న జట్టుపై ఓడిపోవడంతో పాకిస్తాన్ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అమెరికాలోని పిచ్చిల పరిస్థితులను బట్టి చూస్తే రేపు 9వ తేదీన జరిగే భారత్ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ కి వ్యతిరేక ఫలితం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని, ఇందుకు కారణం పాకిస్తాన్ టీంలో పూర్తిగా బ్యాటింగ్ వైఫల్యం, ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఫామ్ లో లేకపోవటం, బలమైన టీమిండియా ముందు గెలవడం అనేది ఖచ్చితమైన సంకేతాలు వస్తున్నాయని షోయబ్ అఖ్తర్ అన్నాడు. బౌలింగ్ అస్త్రంతో ప్రధానంగా బరిలోకి దిగిన మాకు తొలి మ్యాచ్ లో ఆ ప్రభావం కనిపించలేదని, రేపు టీమిండియాపై కూడా గట్టి వ్యూహాలతో బరిలోకి దిగకపోతే సూపర్ 8 కు వెళ్లకుండానే ఇంటి ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని షోయబ్ అఖ్తర్ అన్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్ బ్యాటర్లు బుమ్రాను ఎలా ఎదుర్కోవాలో వ్యూహాలు రచించాలని, తేడా వస్తే సునామీలా విరుచుకుపడతాడంటూ తమ పాకిస్తాన్ జట్టును హెచ్చరించాడు షోయబ్ అఖ్తర్.